if we come to God with a hunger, దేవుని దగ్గరికి మనం ఆకలితో వచ్చినప్పుడు He will satisfy us. ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. But if we come with no hunger just to attend a meeting, మనం ఏ విధమైనటువంటి ఆకలి లేకుండా ఏదో కూటానికి వెళ్ళొద్దాంలే అన్నట్టు వచ్చామనుకోండి, then we may get nothing. మనకేం దొరకదు. We'll come empty, go empty. ఖాళీగా వస్తాం, మళ్ళీ ఖాళీగా వెళ్ళిపోతాం. So I want to encourage you in every meeting, say, Lord, I'm hungry for your word. కనుక నేను మిమ్మల్ని ప్రోత్సహించి కోరేది ఏంటంటే, ప్రతి కూటానికి కూడా మీరు ప్రభుతో, ప్రభువా నేను ఆకలిగా ఉన్నాను, నాకు సహాయం చేయమని అడుగుతున్నారు. And you must pray one more thing, and that is, Lord, I don't want a word that just fills my head with knowledge, but that changes my life. కనుక మీరు ఇంకా ప్రభుని అడగవలసింది ఏమిటంటే, ప్రభు ఏదో నా తలలోకి జ్ఞానం కోసమని కాదు ఈ మాటలు, నా జీవితాన్ని మార్చేటటువంటి రీతిగా ఈ మాటలు నాకు అనుగ్రహించి అడగాలి. We have so many thousands of meetings in the world nowadays. ఈ దినాల్లో ఎక్కడ చూసినా వేల కొలది ఇలాంటి కూటాలు జరుగుతున్నాయి. But I see that people are not becoming spiritual. అయితే నేను చూసేది, గమనించేది ఏమిటంటే, ప్రజలు ఆత్మీయులుగా మారట్లేదు. Christians are fighting and quarreling with each other. ఎక్కడ చూసినా క్రైస్తవులు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. Why is that? ఎందుకు ఇట్లా జరుగుతుంది? Because these meetings are going into the head and not into the heart. ఎందుకంటే ఈ కూటాలు, ఈ వాక్యము కేవలం తలలోకే వెళ్తుంది కానీ అది హృదయంలోకి రావట్లేదు. So you must say, Lord, I want the word to go into my heart. గనక మీరు అనాలి, ప్రభువా నీ వాక్యము నా హృదయంలోనికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. Change my life. నా జీవితాన్ని మార్చు. And make me a little more like Jesus by the end of this week. మరి ఈ వారం అయిపోయేసరికి యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా ఆయన స్వరూపంలో వచ్చేట్టు నాకు సహాయం చేయి. That is my prayer. అది నా ప్రార్థన. Every year of my life I want to become a little more like Jesus Christ. మరి నా జీవితంలో ప్రతి సంవత్సరం కూడా, అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా కొంచెం ఎక్కువగా ఆయన పోలి ఉండాలని నేను కోరుతున్నాను. I don't want to be a famous preacher. I want to be more like Jesus Christ. ఏదో ప్రసిద్ధిగాంచినటువంటి బోధకుడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండే వ్యక్తిగా ఉండాలను. Make that your goal also. మీ యొక్క గురి, మీ గమ్యం కూడా అట్లా ఉండేట్టు చేసుకోండి. In Hosea chapter 6, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం, we read this verse. ఈ వచనాన్ని చదువుకుందాం. Hosea chapter 6 and verse 6. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. The Lord says, I desire mercy rather than sacrifice, and the knowledge of God more than burnt offerings. నేను దహన బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని ప్రభు చెప్తున్నారు. The God we proclaim is different from all the gods of other religions in the whole world. ఈ సర్వ ప్రపంచములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతర దేవతల కంటే మనం ప్రకటించేటటువంటి దేవుడు చాలా భేదమైనటువంటి వాడు, ప్రత్యేకమైన వాడు. The others are false gods. I am not afraid to say that. నేను చెప్పడానికి భయపడను, ఇతరమైనటువంటివన్నీ కూడా తప్పుడు దేవతలు. This is the only true God. ఈ ఒక్కడే నిజమైన దేవుడు. And Jesus said, eternal life is to know Him, the only true God. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమిటంటే, నిత్య జీవం అంటే ఏమిటంటే ఆ దేవుణ్ణి తెలుసుకుంటే దేవుని కూర్చున్న జ్ఞానమే నిత్య జీవం. And Jesus Christ whom He has sent. ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటే నిత్య జీవం. So what is the big difference between the God, the true God we proclaim, and all the other religions? మనం ప్రకటించేటటువంటి ఈ నిజమైనటువంటి దేవునికి ఇంకా అనేకమైనటువంటి ఇతర మతాలకి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి? And I'll tell you in one word, our God is a loving Father. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే మన దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి. You go and study all the religions in the world. No religion talks about God as a loving Father. లోకమంతట్లో ఉన్నటువంటి మతాలన్నీ మీరు పఠించి చూడండి, తెలుసుకుని చూడండి, ఏ మతంలోనూ ఎక్కడ కూడా దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి అని ఎక్కడ చెప్పట్లేదు. Every religion will say God is almighty. మరి ప్రతి మతం అంటుంది దేవుడు సర్వశక్తి కలిగినవాడు. We also say that. మనం కూడా చెప్తాం. God is a creator. We also say that. దేవుడు సృష్టికర్త అంటారు, మనం కూడా చెప్తున్నాం. God is holy. We also say that. దేవుడు పరిశుద్ధుడు అని మనం కూడా చెప్తున్నాం. But God is a Father who loves us. Nobody says that except Jesus Christ. మరి మన దేవుడు
ఆయన మన తండ్రిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు తన ప్రేమను కనపరిచాడు. Even the Old Testament Jewish religion did not know God as a father. పాత నిబంధనలో ఉన్నటువంటి యోధా మతస్థులు కూడా ఈ తండ్రిని ఎరిగి ఉన్నవాళ్ళు కాదు. See, there are some people today still in Israel following this Old Testament Jewish religion. ఈ దినాల్లో ఇంకా ఇశ్రాయేలు దేశంలో అనేక మంది ఈ యోధా మత సంబంధమైనటువంటి సంగతులను ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. They have the Old Testament as their Bible. వాళ్ళ బైబిల్ ఏమిటంటే ఈ పాత నిబంధన గ్రంథం. But they don't know God as a father. అయితే దేవుడు తండ్రి అనే సత్యాన్ని వాళ్ళు ఎరుగురు. Because in the Old Testament does not reveal God as a father. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు తండ్రి అనే సంగతి బయలుపరచబడలేదు. The Bible says when Jesus Christ came, he revealed the Father. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిని బయలుపరిచినారు అనే సంగతి బైబిల్ చెప్తుంది. We see that in this verse. అది ఈ వచనంలో మనం చూస్తున్నాం. I am more interested, it says in the last part of that verse, that you know God more than all your offerings. మరి మీరు తెచ్చే దహన బలులన్నిటికంటే కూడా దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని మనం చదివిన వచనంలో చివరి భాగంలో ఉంది. Or today we can say God is saying more than all your prayer meetings and your conferences, I want you to know me. మరి ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు మీ ప్రార్థనా కూడికలు, మీ కాన్ఫరెన్సెస్ వీటన్నిటికంటే కూడా మీరు నన్ను గూర్చి ఎరగటం అనేది నాకు చాలా ఇష్టమైనది. In those days they didn't have meetings and conferences like this. They used to go to offer their burnt offering. ఆ దినాల్లో ఇట్లాంటి కూటాలు గానీ కాన్ఫరెన్స్ గానీ లేవు. దహన బలులు అర్పించేవారు వెళ్ళి. So instead of burnt offerings we can say today conferences, meetings. ఆ దినాల్లో ఉన్నటువంటి దహన బలులకు ఈ దినాల్లో ఉన్నటువంటి కూటాలు, కాన్ఫరెన్స్లు. So what is he saying? I delight in your knowing me more than you're going to meetings. ఆయన అంటున్నాడు మీరు మీటింగ్లు వెళ్ళేదానికంటే నన్ను గూర్చి మీరు తెలుసుకునే విషయంలో నాకు ఆనందం. Many of us think that we have done a great thing when we have gone to a meeting. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే ఈ కూటాలు కలిగి ఉంటుంది అనేది గొప్ప సంగతి చేస్తున్నాం అనుకుంటాం. We look down on other people. Oh, they don't go for meetings. We go. వేరే వాళ్ళని చూసి ఏమనుకుంటామంటే వాళ్ళు ఏ మీటింగ్లకు వెళ్ళటం లేదు, మేము చాలా మీటింగ్లకు వెళ్తున్నాం అని ఒక భావం వచ్చేస్తున్నారు. Do you know in the Jesus time there were a group called the Pharisees who went for all the meetings. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దినాల్లో పరిసయ్యులైనటువంటి తెగ ఉండేవారు. వాళ్ళు అన్ని కూటాలకి వెళ్తూ ఉండేవారు. They never missed a meeting. ఏ కూటాన్ని కూడా మానేవారు కాదు. But then they killed Jesus Christ also. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చంపేసిన వాళ్ళు వాళ్ళే. And it's possible we can go for many meetings and our life can displease God. ఇది సాధ్యమే. ఎన్నెన్నో కూటాలకు మనం వెళ్ళొచ్చు, అయినప్పటికీ మన జీవితం దేవునికి ఇష్టం లేనిదిగా ఉండొచ్చు. So that's why he says here, I want you to know me. That is more important. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు, మీరు నన్ను ఎరుగుట, నన్ను కూర్చుని జ్ఞానం కలిగి ఉంటా, ఇది చాలా ప్రాముఖ్యమైనది అంటున్నారు. You know, just like when you got married, you did not know much about your husband or wife. మరి చూడండి, ఒక వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్య గురించి కానీ లేకుంటే భర్త గురించి కానీ అంత అధికంగా ఎక్కువ తెలియదు. అప్పుడు you did not know what he liked, what she liked, what type of food, what type of habits. You knew nothing about your partner. ఆయన గాని ఆవిడ గాని వాళ్ళకి ఏమిటి ఇష్టమో, ఎట్లాంటి ఆహారం అంటే ఇష్టమో, ఎటువంటి అలవాట్లు అంటే ఇష్టమో ఇవన్నీ మనకు తెలియవు. After you are married 5 or 10 years, you know almost everything about your husband and wife. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక 5-10 సంవత్సరాలకి నీ భార్య గాని లేకుంటే నీ భర్త గాని వాళ్ళ అభిరుచులు ఏంటో, వాళ్ళ ఇష్టాలు ఏంటో అన్ని తెలిసిపోతాయి. Because you lived together in the same house and you saw and you learned from each other. ఎందుకంటే మీరిద్దరు కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు, ఒకరినొకరు చూస్తున్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, కలిసి ఉన్నారు. That is how we know God also. అదే దేవుని కూడా అట్లానే మనం ఎరుగుండగలం. You can know God just like you know your husband or wife. మీ భార్యని గాని మీ భర్తను గాని సన్నిహితంగా ఎరిగి ఉన్నట్టే మీరు దేవుని కూడా మీరు ఎరిగి ఉండగలరు. In fact, this word knowing is used in the Old Testament of husband-wife relationship. మరి నిజం చెప్పాలంటే ఈ ఎరిగి ఉండటము, దీని గురించిన జ్ఞానం అనేది పాత నిబంధనలో భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధంతో పోల్చి చెప్పబడింది. It says Adam knew his wife. ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను. That's how it is used many times in the Old Testament. ఇట్లా పాత నిబంధనలో ఎన్నెన్నో వచనాలు చదువుతాం. And the same word is used for our knowing God. మరి అదే మాట మనం దేవుణ్ణి ఎరిగి ఉండే విషయంలో కూడా మాట చెప్పబడింది. That means God wants to have a relationship with me just like a husband and wife. దాని అర్థం ఏంటంటే ఒక భర్త భార్య ఎట్లాంటి సంబంధం కలిగి ఉంటారో అట్లానే దేవుడు నాతో అటువంటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండగోరుతున్నాడు. He wants to be as close to you as a very happy husband and wife are. మరి ఆరోగ్యవంతమైనటువంటి భార్య భర్తలు ఎంత సన్నిహితంగా ఉంటారో దేవుడు కూడా మనతో అంత సన్నిహితంగా దగ్గరగా ఉండాలి కోరుతున్నాడు. We must believe that. మీరు అది నమ్మాలి. If you think that God is not interested in you, ఈ విషయంలో దేవునికి అంత శ్రద్ధ లేదని మీరు అనుకుంటే, that unbelief will keep you far away from God. ఆ అవిశ్వాసమే దేవుణ్ణి మీ దగ్గర నుండి చాలా దూరంలో. See, faith, you know that faith is a very important thing in the New Testament. ఈ నూతన బంధంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
Okay, here is the first thing you must believe. ఇక్కడ మొదటి సంగతి ఏంటంటే నమ్మటం అనేది విశ్వాసం. God wants to be very close to you. దేవుడు మీకు చాలా దగ్గరగా ఉండాలని He కోరుకుంటున్నాడు. does not want to be far away. మీ దగ్గర నుంచి ఏదో దూరంగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. He wants to solve your problems. నీ సమస్యలు ఆయన పరిష్కరించాలని కోరుతున్నాడు. You know, like if you're a helpless wife, you don't know much about the things in the world, but you got a good husband who can take care of everything. ఈ లోకంలో ఉన్నటువంటి సంగతులు ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియనటువంటి నిస్సహాయురైనటువంటి భార్యగా నువ్వు ఉంటే నీ భర్త నీ పక్షంగా అన్ని పనులు చేసి ఆయన చేసుకొస్తున్నాడు, పరిష్కరిస్తున్నాడు. Even though you may be uneducated, helpless wife, because you got a very capable husband, you have no problems in the home. నీకు చదువు రాకపోయినా ఏ విధమైన పనులు చేయలేనటువంటి స్త్రీ అయిన పని నీకు చాలా మంచి భర్తున్నాడు, నీ పనులన్నీ కూడా ఆయన నీ పక్షంగా ఆయన చేసి పెడుతున్నాడు. That's how I find myself. ఆ రీతిగా నేను కూడా అనుకుంటున్నాను. In many ways I find I'm not capable spiritually. అనేకమైనటువంటి విషయాల్లో నేను ఆత్మీయంగా అంత సమర్థుడిని కాను అని నేను ఎరుగున్నాను. In earthly things I may be very capable. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఒకవేళ సమర్థుడిగా ఉండొచ్చు. But to live a holy life, అయితే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి I'm very incapable. దాన్ని చాలా అసమర్థంగా కనిపిస్తుంది. Or to love enemies and love everybody, that I'm not able to do. ప్రతి వాళ్ళని ప్రేమించాలంటే, ముఖ్యంగా శత్రువుల్ని ప్రేమించాలంటే అది చేయలేనటువంటి పనిగా ఉంటుంది. Never become proud, always remain humble. It's not possible for me. ఏ విధమైనటువంటి అహంభావము గర్వం లేకుండా ఎప్పుడు దీనుగా ఉండాలంటే అంత సాధ్యమైంది కాదు. But because I have a wonderful husband in Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువునందు నాకు ఎంతో అద్భుతకరమైన భర్త ఉన్నాడు. all these problems are solved. ఈ సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయి. So God does not want to make us strong, he wants to make us weak. దేవుడు మనలను ఏదో బలవంతులుగా ఉండాలని కోరట్లేదు, మనం బలహీనులుగానే ఉండాలని కోరుతున్నాడు. So that we lean upon him. తద్వారా ఆయన మీద ఎప్పుడు ఆధారపడి ఉండాలి. And when we know God, మనం దేవుడిని ఎరిగినప్పుడు here is one thing we will discover about him. ఆయన గురించి మనం కనుగొనే సంగతి ఇక్కడ ఒకటి ఉంది. Hosea 6:6. హోషేయ 6:6. First part. We will discover that this God of ours is more interested in mercy than in sacrifice. మన దేవుడు ఈ బలుల కంటే కనికరమునే కోరుచున్నటువంటి దేవుడు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. See, all the religions in the world talk about sacrifice. ఈ లోకంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా బలి అర్పణల గురించి మాట్లాడుతుంటాయి. That is not only Christianity. క్రైస్తవత్వమే కాదు, We also speak about sacrifice. మనం కూడా బలుల గురించి మాట్లాడతాం. You know, we say we have to sacrifice our love, our life for the Lord, and our money and our time and energy for the Lord's work. మనం అంటాం ప్రభు కొరకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలి, ప్రభు పని కోసం మన డబ్బు గాని, మన శక్తి గాని, మన సమయాన్ని గాని ఇవన్నీ సమర్పించుకోవాలని చెప్తుంటాం. But that is not only in Christianity. అది క్రైస్తవత్వంలోనే కాదు. The people who go to Tirupati also put money in their తిరుపతి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా అక్కడ హుండీలో డబ్బంతా వేస్తారు. And many other religions, they go on long pilgrimages. ఇంకా అనేకమైనటువంటి ఇతర మతాల్లో చాలా దీర్ఘ పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేస్తారు. Many of these sadhus and all make a lot of sacrifice. మరి అనేక మంది సాధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, చాలా సమర్పణలు చేస్తుంటారు. Sacrifice is in every religion. కనుక ఈ అర్పణ అనేటటువంటిది ప్రతి మతంలో ఉంది. Buddhists also sacrifice. బౌద్ధ మతస్థులు కూడా అర్పణ చేస్తారు. So sacrifice is not unique to Christianity. కనుక ఈ సమర్పణ చేసుకోవడం అనేది కేవలం క్రైస్తవత్వంలోనే ఉన్న అసమానమైన సంగతి అనుకోకండి. In fact, many people in our country sacrifice of any religion. They sacrifice so many things for their religion. మరి సత్యం చెప్పాలంటే మరొక దేశంలో కూడా అనేకమైనటువంటి మతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మతం కోసం అనేకమైనటువంటి సంగతులు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. In the olden days, ప్రాచీన దినాల్లో, in the Old Testament times, పాత నిబంధన there were సమయాల్లో some heathen religions కొన్ని అన్య మతస్థులైనటువంటి where they even used to sacrifice their children to their idol by putting the child in the fire. మరి వాళ్ళ విగ్రహాలకి, వాళ్ళ ప్రతిమలకి పూజ చేయడానికి వాళ్ళ పిల్లలను కూడా అగ్నిలో బలి అర్పణ చేసేవారు. So sacrifice is in all religions. It has always been there. దానికి అర్పణ అనేటటువంటిది అన్ని మతాల్లో ఉంది, అన్ని సమయాల్లో ఉంది. And that is important for us also. అది మనకు కూడా ప్రాముఖ్యమైనది. We know that Jesus Christ, his whole life was a life of sacrifice. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా సమర్పణ జీవితం అని మనకు తెలుసు. His death on the cross was a sacrifice. ఆయన శిలువ మీద మరణించిన మరణం కూడా సమర్పణ. But కానీ we preach that our God, there is something more important than sacrifice. ఈ అర్పణ కంటే ఇంకా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మన దేవునిలో ఉంది అనే సంగతిని మనం ప్రకటిస్తున్నాం. Have you understood that? దాన్ని మీరు గ్రహించారా? He says, I desire mercy more than sacrifice. ఆయన అంటున్నాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. See, sometimes we can be quite proud that we sacrifice a lot for God. కొన్నిసార్లు దేవుని కోసం నేను చాలా అది సమర్పించుకున్నాను అని చెప్పి లేనిపోయిన అతిశయం మనలో వస్తుంది. I deny myself and go to meetings. చూడండి, నేను త్యజించుకునే లేక అనేకమైనటువంటి సంగతులు సమర్పించుకునే కూటాలకు వెళ్తున్నాను. Leave from my work to go for God's work.
దేవుని పని చేయటానికి నా పని ఆఫ్ చేసుకుని నేను దేవుని పని కోసం వెళ్తున్నాను. I take leave and I don't go for a holiday, I go for God's work. మరి నేను సెలవు దినాల్లో వెళ్ళటం కాదు, ఆఫీసులకి సెలవు పెట్టి దేవుని పనికి వెళ్తున్నాను. That is sacrifice. అది సమర్పణే. And I can spend all my money on myself, but I don't. I sacrifice some of it and give it for God's work. మరి నా వచ్చిన డబ్బంతా నా కోసం ఖర్చు పెట్టుకోవట్లేదు, కొంత సమర్పణ చేసి దేవుని పని కోసం ఖర్చు పెడుతున్నాను. And even though we may not say it, inwardly we can have a little satisfaction. I am sacrificing for the work of God. ఈ మాటలు పైకి చెప్పకపోయినా గానీ మన మనసులో ఒక రకమైనటువంటి తృప్తి ఒకటి ఏర్పడుతుంది. ప్రభు కోసం నేను అన్ని సమర్పించుకుంటున్నానని మనలో మనం అనుకుంటూ ఉంటాం. Some of us who sacrifice so much may be very hard on other people. మనం కొంతమంది ఎంతగా సమర్పించుకుంటారంటే ఇతరుల విషయంలో చాలా కష్టంగా ఉంటుంది ఆ సంగతి. What does it mean when it says God says I want mercy in your life more than your sacrifice? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అని ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? See, supposing your husband or wife do something wrong, ఒకవేళ భార్య గాని భర్త గాని ఏదైనా తప్పు చేశారు and you lose your temper and shout and yell, మహా గొప్ప కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద అరిచేసి కేకలేస్తారు. There's no mercy there. అక్కడ కనికరం లేదు. But you can come for the meeting and praise the Lord and clap and మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ప్రైజ్ ది లార్డ్ అంటారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. And then God is saying to you, అప్పుడు దేవుడు అంటున్నాడు మీతో, what is the use all this prayer? You shouted at your husband or wife in the morning. And now you're coming and praying. ఈ మీటింగ్లు ఫలితం ఏంటి? ఇంటి దగ్గరేమో ఆవిడ మీద గట్టిగా కేకలేసేసి ఇక్కడికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ అనే కోటాల్లో ఏంటిది అంతా అంటాడు. I want mercy more than sacrifice. నేను బలిని అంటే కనికరమని అధికంగా కోరుచున్నాను బలి కంటే, సమర్పణ కంటే. I want you to love more than just coming to the meetings. మీరు కేవలం కోటాలకు రావటం కంటే మీరు ప్రేమను కనపరచడం అనేది అధికంగా నేను కోరుచున్నాను. See, if you go to all these non-Christian places of worship, temple or mosque or ఈ anything, క్రైస్తవేతరులు, క్రైస్తువులు కానటువంటి వాళ్ళు ఇతర మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాలకు కానీ ఈ మహమ్మదీయుల మసీదుకి కానీ దేవాలయాలకు కానీ they will only see, are you coming for the meeting? వాళ్ళు చూసేది ఏంటంటే మీరు కూటానికి వస్తున్నారా. They don't ask you, did you love your husband or wife today? మీ భార్య ఈ రోజు మీ భార్యను భర్తను నిజంగా ప్రేమించారనే మాటలు వాళ్ళు మిమ్మల్ని ఎవరు అడగరు. Not important. అదంత ప్రాముఖ్యమైనది కాదు. You come here and regularly and give money, we are happy with you. మీరు క్రమంగా గుడికో లేకుండా మసీదుకో వస్తూ ఉండాలి, క్రమంగా డబ్బు ఇస్తూ ఉండాలి, అప్పుడు మీరు చాలా సంతోషంగా. Our God అయితే మన దేవుడు says no. కాదు అంటున్నాడు. What is your attitude to other people? ఇతరుల ఎడల మీ గమనం ఎట్లా ఉండాలి? Are you always fighting with your neighbors? మీ ఇంటి పక్క వాళ్ళతో అస్తమానం కొట్లాడుకుంటూ ఉంటున్నారా, పోట్లాడుతున్నారా? If he fights with you, you can't do anything, but why do you fight back? ఒకవేళ ఆయన మీతో పోట్లాడారు అనుకోండి, మీరేం చేయలేరు, కానీ మళ్ళీ తిరిగి మీరు ఎందుకు పోట్లాడుతున్నారు? Then how can you come to the meeting? అప్పుడు ఇంకా కూటాలకు వచ్చి ఫలితం ఏంటి? The Lord says, I want mercy more than sacrifice. ప్రభు అంటున్నాడు, నేను బలిని కోరను, దానికంటే అధికంగా నేను కనికరాన్ని కోరుతున్నాను. We see something wrong in somebody. ఎవరిలో అయినా ఏదైనా ఒక తప్పు విషయం కనపడింది అనుకోండి, you speak about it to everybody else. పెద్ద అందరితోనూ మీరు ఆ తప్పు విషయాన్ని వేరే వాళ్ళ తప్పు గురించి చెప్పేస్తున్నారు. Do you do that? చేస్తున్నారు అట్లా? Do you find fault with people all the time? ఎప్పుడు చూసినా ప్రతి వాళ్ళని తప్పు చేసుకోవడమే. Then you are not merciful. అంటే మీరు కనికరం కలిగిన వాళ్ళు కాదు. See, this verse, ఈ వచనం చూడండి, Jesus quoted it at least twice in his messages. ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు తన వర్తమానాల్లో ఈ మాటను కనీసం 2 మార్లు చెప్పారు. It's very interesting to see where he quoted it. ఆయన ఎక్కడ దీన్ని చెప్పారు అనేది చూడడం చాలా శ్రద్ధ కలిగించేది. See Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం. Once Jesus, we read in Matthew 9 verse 10. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు చెప్పారు. He was sitting in a house and all the worst sinners in the town were all sitting there eating with Jesus and his disciples. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో భోజనానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పాపులైనటువంటి వాళ్ళు, చెడ్డు పేరు కలిగినటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభువారితో భోజనం చేయడానికి వచ్చారు. This may have been Jesus' own house or one of his disciples' houses, probably the house of Matthew. మరి ఇది ఒకవేళ ఈ ఇల్లు మత్తయి ఇల్లు కావచ్చు. And in Matthew's house all these sinners were there. మరి మత్తయి ఇంటిలో ఈ పాపులైనటువంటి ప్రజలందరూ వచ్చి చేరారు. They were all his old friends. Before he was converted. ఆయన మత్తయి మారు మనసు పొందక ముందు తన పాత స్నేహితులైన వచ్చారు. And he wanted them to be saved. అయితే వాళ్ళు రక్షణ పొందాలని వచ్చారు. So he called them. కనుక వాళ్ళని పిలిచాడు. And Jesus went there, and I'm sure Jesus shared the word of God with them. నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పుంటారు. But the Pharisees saw this.
అక్కడ పరిసయ్యులు Verse 11. 11వ వచనంలో, And they asked him, why your teacher is eating with all these sinful people? మీ బోధకుడు ఈ పాపులైనటువంటి ప్రజలందరితో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. You're always mingling with sinful people. ఎప్పుడు కూడా పాపాత్ములతోనే ఆయన కలిసి ఉంటున్నాడు. Aren't we holy people? We must only mingle with holy people. మరి పరిశుద్ధులైనటువంటి ప్రజలతో కలిసి ఉండటం కాదు, వీళ్ళతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు. But if you only mingle with holy people, how will you save the sinners? మరి అసలు ఎప్పుడు చూసినా పరిశుద్ధులైనటువంటి ప్రజలతోనే ఉంటే పాపులైనటువంటి ప్రజలను రక్షించేది ఎట్లా? So Jesus heard this యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు విన్నారు. and he said, ఆయన అన్నారు, it is not those who are healthy who need a physician, but those who are sick. 12వ వచనంలో ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. Have you ever found a hospital full of healthy people? ఆరోగ్యవంతులైనటువంటి ప్రజల కోసం అని ఎక్కడైనా హాస్పిటల్స్ ఉంటారో చూసారా మీరు? No. What sort of a doctor is this who only goes visits all the healthy people? మీరు అనుకుంటే ఈయన ఎక్కడ డాక్టర్ అండి, అంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అని పట్టుకున్నాను నేను. That's what Jesus was saying. యేసు ప్రభువు అదే అన్నారు. A doctor should go where? ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్? To healthy people or sick people? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? That's clear. చాలా స్పష్టంగా ఉంది కదా. A doctor should go to sick people. డాక్టర్ ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. So Jesus said, అదే యేసు ప్రభువు చెప్పారు. these are the sinners who know they are sinners. మరి వీళ్ళు పాపులైనటువంటి సంగతి So తెలుసుకున్నా, I'm going to help them. కానీ నేను వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను. You Pharisees, పరిసయ్యులైన మీరు, you think you are very healthy. మీరు చాలా ఆరోగ్యవంతులని మీరు అనుకుంటున్నారు. Actually, you are more sick than these people. అసలు వీళ్ళకంటే మీరే అధికమైనటువంటి పాపాత్ములైనటువంటి But just because you go to meetings and pray so much, you think you are very healthy. మరి మీరేదో ప్రతి కూటాలుగా అన్నిటికి వెళ్తున్నారు, చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు, మీరు చాలా ఆరోగ్యవంతులు మీరు అనుకుంటున్నారు. So Jesus didn't say that they were healthy. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనే సంగతి యేసుప్రభువు చెప్పలేదు. They thought they were healthy. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. But Jesus said, because you don't have any need, you don't sense any need in your life, అయితే యేసుప్రభువు అంటున్నారు, మీ జీవితంలో ఏ విధమైనటువంటి కొదువ అక్కర ఉన్నట్టు మీరు గమనించలేదు, I don't come to you. మీ దగ్గర నేను రాను. And you're always criticizing these poor sinners. మీరు ఎప్పుడు కూడా ఈ పాపాత్ములైనటువంటి వాళ్ళని మీరు విమర్శిస్తూ కూర్చుంటున్నారు. So he told them, కనుక వాళ్ళతో అన్నాడు, you go and learn the meaning of this verse. ఈ యొక్క వచనం యొక్క అర్థాన్ని మీరు గ్రహించండి. Verse 13. 13వ వచనంలో, I desire mercy and not sacrifice. నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని He said, చెప్పారు. go and learn this. మీరు వెళ్ళి నేర్చుకోండి. So, even though they read the Bible, వాళ్ళు బైబిల్ చదివినప్పటికీ, they went to all the meetings, కూటాలన్నిటికి వెళ్ళినప్పటికీ, they prayed, ప్రార్థన చేశారు, their life outwardly appeared to be holier than all the other sinners. బాహ్యంగా బయటికి చూస్తే ఇతర పాపులైనటువంటి ప్రజలందరికంటే వీళ్ళు చాలా పరిశుద్ధులుగా ఉన్నట్టుగా బాహ్యంగా కనిపిస్తుంది వాళ్ళ జీవితం. They used to have their meetings on Saturdays and they never missed a meeting. మరి ప్రతి శనివారం కూడా వాళ్ళు కూటాలు కలిగి ఉండేవారు, ఎప్పుడు ఏ కూటాను కూడా మానేవారు కాదు. Those sinful people never came for the meetings. అయితే ఈ పాపాత్ములైనటువంటి ప్రజలు ఎప్పుడు కూటాలకు వెళ్ళేవాళ్ళు కాదు. So Jesus said, యేసుప్రభువు అన్నారు, what's the use? You're just sitting there in the meeting and praying and all that. ఏంటి మీరు ఆ మీటింగ్ లో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దాని ఉపయోగం ఏంటి? And you don't have any compassion for these poor sinful people. ఈ పాపాత్ములని పిలువబడేటటువంటి పేద ప్రజల గురించి మీకు ఏ విధంగా కనికరం కూడా లేదు వాళ్ళ గురించి. Then you go back to Hosea 6 verse 6 and understand the meaning of that. కానీ ప్రభువారు అంటున్నారు, మీరు హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట చదవండి, దాన్ని మీరు గ్రహించుకోండి అంటున్నారు. Look at this word. He said, go and learn what this means. ఈ మాట చూడండి, ఈ వచనం చివరిలో ఉంది, ఈ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుని చెప్పాను. See, learn means it's like going to school. నేర్చుకోవటం అంటే ఇది స్కూల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. You know, children go to school to learn. పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తారు. Learn language or mathematics or science or something. వాళ్ళు ఈ భాష నేర్చుకోవడం, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ భాష నేర్చుకోవటం, లెక్కలు నేర్చుకోవటం, విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవటం, ఇట్లా నేర్చుకోవడం వెళ్తారు. We also have to go to this spiritual school. మనం కూడా ఈ ఆత్మీయమైనటువంటి పాఠశాలకు వెళ్ళాలి. And what do we have to learn? ఏం నేర్చుకోవాలి? Not how to sing better. Not how we can sing better. ఎంత బాగా పాటలు పాడతామా అనేది నేర్చుకోవడానికి కాదు. Not even just to fill our head with Bible knowledge. లేకుంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానవంతులతో మా తలలో నింపుకోవడానికి కాదు. Jesus said here, learn how to be compassionate and merciful to other people. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇతరుల ఎడల మీరు ఎట్లా కనికరము జాలి కలిగి ఉండాలో ఈ సంగతులు మీరు నేర్చుకోండి అంటున్నారు. So Jesus said we must learn it. It's very important to learn it. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మీరు నేర్చుకోండి అని. కనుక నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Because that is how God is. దేవుడు అంటే అట్లా ఉంటాడు. God is a very compassionate God. దేవుడు ఎంతో వాత్సల్యత జాలి కలిగిన దేవుడు.
So Jesus spoke this word to people who thought we are holier than those other people. కనుక ఇతరుల కంటే మేము చాలా పరిశుద్ధులము అనుకునేటటువంటి ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్తున్నారు. It's very easy for us also to think like that. It's easy for us also to think like that. మనం కూడా అట్లా అనుకోవడం మనం చాలా సులువు. I am holier than all those sinners. ఆ పాపులందరికంటే నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను. I am healthy and they are sick. నేను ఆరోగ్యంగా ఉన్నాను, వాళ్ళేమో రోగంతో ఉన్నారు. But if so, then you must go and help them. మరి అట్లా అయితే మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. Because that's what Jesus did. అదే యేసు ప్రభువారు చేశారు. See, when Jesus was in heaven, supposing he said, I am healthy, all these worldly people are sick, just leave them alone. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉండి నేను ఆరోగ్యంగా ఉన్నాను, వీళ్ళందరూ కూడా రోగంతో ఉన్నారు, కనుక వాళ్ళలా ఉండని అని వదిలేశాడు అనుకోండి. The world was full of sinful people. మరి లోకమంతా కూడా పాపాత్ములతో నిండిపోయింది. It's like the world is like a leprosy colony. Everybody is a leper. ఇది ఎలా ఉందంటే లోకమంతా దేవుడు చూస్తున్నప్పుడు లెప్రసీ కాలనీగా మాదిరిగా ఉంది. లెప్రసీ కాలనీలు అంటే కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ కుష్ఠరోగంతోనే ఉంటారు. And here is Jesus coming and living inside this leprosy colony. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లెప్రసీ కాలనీలో ఆయన నివసించడానికి వచ్చారు. Why? ఎందుకు? Was it to get something for himself? అంటే ఆయన కోసం ఏదో కావాలేనా? No. He came because he loved us. ఆయన మనల్ని ప్రేమించారు గనుక ఆయన దిగి వచ్చారు. And that is the love of the Father. అది తండ్రి ప్రేమ. You know that well-known verse, God so loved the world that he gave his son that nobody should perish. మరి దేవుని వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందును. God did not send a message to this world, but he sent his son to this. దేవుడి లోకానికి ఏదో ఒక వర్తమానం పంపించలేదు, ఆయన కుమారుడినే పంపించాడు. And Jesus didn't only preach. If he had preached, he would not have saved anybody. He died. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో బోధించడం మాత్రమే కాదు, ఆయన బోధించుంటే ఎవరైనా రక్షణ పొందకపోయిండేవారు. ఆయన మరణించాడు మన కొరకు. You know, many times the Lord has asked me this question. చాలా సార్లు ప్రభు నన్ను ప్రశ్న అడుగుతున్నారు. When I preach to people who are in sin, పాపంలో ఉన్నటువంటి ప్రజలకు నేను వాక్యాన్ని బోధించినప్పుడు the Lord asks me a very searching question. ప్రభు నన్ను చాలా పరిశోధించేటటువంటి శ్రద్ధ కలిగించే ప్రశ్న అడుగుతారు. Yeah, what you are preaching is all correct. నువ్వు బోధించేదంతా సరే, but how much do you love them? అయితే నువ్వు ఎంతగా వారిని ప్రేమిస్తున్నావు? Do you love them enough to die for them? వారి నిమిత్తమై మరణించినంతగా చాలా మరణించుట నిమిత్తమై సిద్ధంగా ఉండే అంతగా ప్రేమిస్తున్నావా? Or do you only love them enough to preach to them? లేకుంటే కేవలం వాళ్ళకి బోధిస్తే చాలు అంతవరకు ప్రేమిస్తాను అనే రీతిగా నువ్వు బోధిస్తున్నావా? Many of us, మనలో చాలా మంది we witness to others, we give tracts, we give the gospel. మన ఇతరులకు సాక్ష్యం ఇస్తాం, సువార్త చెప్తాం, పత్రికలు పంచి పెడతాం. Have you ever heard the Lord ask you this question? ప్రభు ఎప్పుడన్నా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగటం మీరు విన్నారా? You love these people enough to give them tracts. Are you willing to die for them? ఈ ప్రజలకు కేవలం పత్రికలు ఇచ్చేంత పర్యంతమే మీరు ప్రేమిస్తున్నారా, లేకుంటే వాళ్ళ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? And I have to be honest. నేను యథార్థంగా ఉండాలి ఈ విషయంలో. I said, Lord, I don't love them enough to die for them. నేను చెప్పాను, ప్రభువా నేను వాళ్ళ కొరకు చనిపోయేంతగా నేను వాళ్ళని ప్రేమించట్లేదు. But that's how Jesus loved. అయితే యేసుక్రీస్తు ప్రభువు అట్లా ప్రేమించారు. And I want to be like that. నేను అట్లా ఉండాలని కోరుతున్నాను. This is like a big mountain I have to climb. I'll slowly climb it. ఇది ఎలా ఉంటుందంటే మహా గొప్ప పర్వతం ఎక్కవలసి ఉంది, నేను నెమ్మదిగా ఎక్కుతున్నాను. The Bible says we must love others like Jesus loved us. బైబిల్ దేవుని వాక్యం చెప్తుందంటే యేసు ప్రభువు మనలను ప్రేమించినటువంటి రీతిగా మనం ఇతరులను ప్రేమించాలి అని. In the Old Testament, Moses brought down 2 tablets with 10 commandments. పాత నిబంధనలో మోషే 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు లిఖించి తీసుకొచ్చాడు. But if you read Exodus, Leviticus, Numbers, అయితే నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము మీరు చదివినట్టయితే there were many other laws also beside the 10 commandments. ఈ 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇతర ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి. Somebody counted all these laws and discovered there were 613 laws God gave to Israel. ఒకరు లెక్కించి చెప్పారు 613 ఈ ధర్మశాస్త్ర సూత్రాలు ప్రభు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. Not 10 commandments, 613 commandments. చూడండి, 10 ఆజ్ఞలు కాదు, 613 ఆజ్ఞలు. But Jesus came. అయితే యేసు ప్రభువు వచ్చారు. He gave only 1 commandment. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు. Isn't that wonderful? చాలా అద్భుతంగా ఉంది కదా. That he replaced all the 613 with 1 commandment. ఈ 613 ఆజ్ఞలన్నిటికీ బదులుగా ఒక్క ఆజ్ఞ ఇచ్చారనంతే. Now you tell me, which is easier to remember, 613 commandments or 1 commandment? మీరు చెప్పండి, ఏది జ్ఞాపకం పెట్టుకోవడం సులువు? ఈ 613 జ్ఞాపకం పెట్టుకోవడం సులువా, ఈ ఒక్క ఆజ్ఞని జ్ఞాపకం పెట్టుకోవడం సులువా? Those 613 commandments told us what type of food to eat. ఈ 613 సూత్రాలు ఎట్లాంటి ఆహారం తినాలి, and what type of clothes to wear, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి,
and so many rules about what type of how to do so many things in your general life in the world. ఈ లోకంలో ఉన్నటువంటి మీ అనుదిన జీవితంలో అనేకమైనటువంటి పనులు కర్తవ్యాలు ఎట్లా చేయాలి రకరకాల నియమాలన్నీ ఉన్నాయి. When Jesus came, అయితే యేసు ప్రభువు వచ్చినప్పుడు he never told you what type of food you should eat, మీరు ఎట్లాంటి భోజనం చేయాలి అని చెప్పలేదు ఆయన. not what type of clothes you should wear. లేకపోతే ఎట్లాంటి బట్టలు వేసుకోవాలో కూడా చెప్పలేదు. He said, I'll give you only one command. ఆయన అన్నారు నేను ఒకే ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. Okay, that is in John 13, యోహాను సువార్త 13వ అధ్యాయం verse 34. 34వ వచనం. A new commandment I give you, that you love one another as I loved you, that you also love one another. John 13:34. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. Now there are many other things we should do. మనం చేయవలసిన ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. In Hebrews 10:25 it says, don't forsake the assembling of yourselves together. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో సమాజములుగా కూడట మానక అని ఒక మాట. And there are commandments like go and preach the gospel to all creatures. మరి సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడనే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. Make disciples of all nations. ఈ సర్వజనులను శిష్యులుగా చేయడం ఉంది. And many other things. ఇంకా అనేకమైన ఇతర సంగతులు ఉన్నాయి. Here was something new, special. అయితే ఇక్కడ ఒకటి చాలా కొత్తది, చాలా ప్రత్యేకంగా ఉంది. He says nobody has ever said this before. ఎవరు అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు దీన్ని. In the Old Testament they said love your neighbor as yourself. మరి పాత నిబంధనలో ఏమన్నారంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. This is not the same. ఇది అది కాదు. Here he says, I'm not giving you a commandment only, I'm giving you an example. ఆయన అంటున్నాడు నేను మీకు ఆజ్ఞ ఇవ్వడం మాత్రమే కాదు, నేను ఒక ఉదాహరణ, ఒక మాదిరి చెప్తున్నాను. You know, it's very easy to tell other people what to do, but to give them an example how to do it, that is more difficult. ఏం చెయ్యాలో అనేది ఇతరులకు చెప్పడం చాలా సులువే గానీ అది ఎట్లా చెయ్యాలో అనేటటువంటి మాదిరి చెప్పడం చాలా కష్టం. It's very easy to tell people to be holy, పరిశుద్ధులుగా ఉండండి అని ప్రజలు చెప్పడం సులువే. but to be an example how to live a holy life, that's a different పరిశుద్ధమైన thing. జీవితం ఎట్లా జీవించాలని ఒక మాదిరికరంగా చూపించాలి అంటే కష్టం. In the Old Testament there were no examples. పాత నిబంధనలో ఏ విధమైనటువంటి మాదిరి ఉదాహరణలు, commandments. ఎక్కడ ఆజ్ఞలు నియమాలు. Even all the prophets would preach, do this. మీరు ఎంతసేపు ఇది చెయ్యండి అది చేయకూడదు, ఇట్లాంటి సంగతులే. Jesus was the first person who said, follow me. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి వ్యక్తి నన్ను వెంబడించండి, నేను చేసినట్టు చెయ్యండి అని చెప్పి. He didn't only say do this. ఆయన ఏదో మీరు చెయ్యండి ఇట్లా చేయండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోలేదు. He said do what I'm doing. ఆయన అన్నాడు నేనేం చేస్తున్నానో మీరు అది చేయండి. And Paul said that in 1 Corinthians 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు ఆ మాట చెప్పాడు. Verse 1. మొదటి వచనంలో Paul says, పౌలు అంటున్నాడు you follow me నన్ను వెంబడించండి as I am following Christ. నేను క్రీస్తుని వెంబడించినట్టుగా. Like Jesus has reached the top of the mountain. ఇది ఎట్లా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు పర్వత శిఖరానికి వెళ్ళారు. And Paul is climbing. పౌలు నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాడు. And he says, like I am following after Christ, you also come follow after me. ఆయన అంటున్నాడు క్రీస్తు ప్రభువారు వెళ్ళిన మార్గంలో నేను నడిచి వెళ్ళినట్టు మీరు కూడా నన్ను వెంబడించి ఈ మార్గంలో నడిచినట్టు. He says in Philippians 3, I have not reached the top of the mountain. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు ఇంకా పర్వత శిఖరానికి ఎక్కలేదు. No, I am not perfect. నేను పరిపూర్ణుడు కాదు. I am pressing on. అయితే నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. I am asking you to follow after me. కనుక నన్ను వెంబడించి మీరు రండి. So that was the new thing in the New Testament. నూతన బంధంలో ఉన్నటువంటి కొత్త సంగతి ఇదే. Where Jesus could give an example. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక మాదిరి ఉదాహరణ చెప్పారు. He said, I'm not telling you to love your neighbor as yourself. ఆయన అంటున్నాడు మిమ్ముని వలె మీ పొరుగువారిని ప్రేమించుడని నేను చెప్పడం కాదు. I am telling you to love others as I loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని నేను చెప్తున్నాను. How is it a new commandment? ఎట్లా ఇది నూతన ఆజ్ఞ? Because here is an example, not just a commandment. ఎందుకంటే ఇది ఆజ్ఞయే కాదు, ఇది ఒక మాదిరి చూపించాడు. And how did he love us? ఎట్లా మనల్ని ప్రేమించాడు? He loved us by dying for us so that he can save us. ఆయన మనల్ని రక్షించిన నిమిత్తమై మన కొరకు మరణించినంతగా ప్రేమించాడు. So there he showed the true God. అక్కడ ఆయన నిజమైనటువంటి దేవునిగా చూపించాడు. A God whose sacrifice came out of compassion for us. ఆయన ఈ తన యొక్క బలి ద్వారా మన నిమిత్తమైనటువంటి జాలి వాత్సల్యత వచ్చింది. So the sacrifice of Jesus came out of a root of compassion and love for us. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి సమర్పణ దీనికి వేరు ఆరంభం ఎక్కడంటే మన నిమిత్తమైనటువంటి వాత్సల్యత, జాలి, కనికరం. Just like from the root comes the tree. చూడండి వేరులో నుంచే చెట్టు పైకి వస్తుంది కదా. And if there is no root, this tree will fall. అక్కడ వేళ్ళు కనుక లేకపోయినట్టయితే చెట్టు కూలిపోతుంది.
when we look at Jesus' tremendous sacrifice, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చాలా అత్యద్భుతమైనటువంటి సమర్పణ it చూసినప్పుడు came from a root. అది ఒక వేరులోంచి వచ్చింది. That root was his tremendous love and compassion for us. ఆ వేరు ఏమిటంటే మన నిమిత్తమైనటువంటి అత్యధికమైనటువంటి ప్రేమ జాలి. You picture this like a tree. దీన్ని ఒక చెట్టు మాదిరిగా మీరు ఊహించుకోండి. Here is a root, tremendous root of compassion. ఇక్కడ జాలి అనేటటువంటి గొప్ప ఈ వేరు లోపలికి వెళ్ళిపోయి చాలా బలంగా ఉంది. From that comes the sacrifice. దానిలో నుంచి సమర్పణ బలి అర్పణ వస్తుంది. Now if you don't have compassion, మీకు గనక ఈ వాత్సల్యత లేకపోతే జాలి, you have only sacrifice, కేవలం మీరు ఏదో బలియే కలిగి ఉంటే it's like a tree without any roots. అది ఎట్లా ఉంటుందంటే ఏ విధమైనటువంటి వేళ్ళు లేనటువంటి చెట్టు మాదిరిగా ఉంటుంది. What will happen to that? ఆ తర్వాత ఏం జరుగుతుంది దానికి? Small little wind, it will fall down. కొంచెం గాలి వస్తే చాలు ఇది పడిపోతుంది. That is how it is with many people. అనేక మంది ప్రజల విషయాల్లో ఇట్లానే ఉంటుంది. A religion which has sacrifice ఈ బలి అర్పణ సమర్పణ కలిగి ఉండే మతం without compassion ఈ జాలి లేకుండా ఉండేది is like a tree without a root. అది వేళ్ళు లేనటువంటి చెట్టు మాదిరిగా ఉంటుంది. And you may make so many sacrifices for God in your Christian life. మీ క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు అనేకమైనటువంటి సమర్పణలు మీరు చేసి ఉండొచ్చు. If there is no compassion underneath all that, వాటన్నిటి క్రింద కూడా నిజమైనటువంటి కనికరము జాలి లేకపోతే your sacrifice, all your sacrifices are like a tree without any roots. మీ సమర్పణలన్నీ కూడా మీ బలి అర్పణలన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయంటే వేళ్ళు లేని చెట్టు మాదిరిగా ఉన్నాయి. You may feel satisfied that, oh, I am sacrificing so much for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నేను ఎంతగా సమర్పించుకున్నానని అనుకుంటూ మీరు ఎంతో తృప్తి పడిపోతూ ఉండొచ్చు. Morning till night I go out in the hot sun to give out tracts and to witness for నేను people. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎండలో వెళ్లి పత్రికలు పంచిపెడుతున్నాను అందరికీ. I go to so many villages. అనేకమైన గ్రామాలకు వెళ్తున్నాను. I gather so many people in my house regularly. మరి మా ఇంట్లో చాలా క్రమంగా అనేక మంది ప్రజలను సమావేశపరుస్తున్నాను. I fast, I pray. నేను చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. Yeah, the Pharisees also fasted and prayed. పరిసయ్యులు కూడా ఇట్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. But there was no compassion. అయితే వాళ్ళు కనికరము జాలి లేవు. Won't you get a surprise when you stand before Jesus one day ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ముందు మీరు నిలబడినప్పుడు and you expect to get a big reward from him? మీకు ఆయన దగ్గర నుంచి ఏదో పెద్ద గొప్ప బహుమానం వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారు. And you're thinking in your mind that day how much you fasted, how much you prayed, how many tracts you gave. మీ యొక్క మనసులో మీ తలలో ఉన్న జ్ఞానం అంతా ఏంటంటే ఎంతగా ఉపవాసం ఉన్నారో, ఎన్ని ప్రార్థన చేశాను, ఎన్ని పత్రికలు How పంచిపెట్టాను, many meetings you went to. ఎన్ని కూటాలకి హాజరయ్యాను నేను. And the Lord says, go away. ప్రభు అంటాడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. You had no compassion. మీకు జాలి కనికరం లేవు. You did all these things, ఇవన్నీ చేశారు, బానే ఉంది, but there was no compassion. కానీ జాలి లేదు, కనికరం లేదు. See this verse in Matthew chapter 7. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న ఈ మాట చూడండి. Here are people who did so many things for God. దేవుని కొరకు అనేకమైనటువంటి సంగతులు చేసినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. Now, I've served the Lord for 40 years and I know that in God's service you have to make a lot of sacrifices. గతించిన 40 సంవత్సరాలుగా నేను ప్రభువుని సేవిస్తూ వస్తున్నాను. దేవుని సేవలో అనేకమైనటువంటి సంగతులు మీరు సమర్పించుకోవాల్సి ఉంటుంది. So these people who did all these things in Matthew 7 verse 22, they must have made a lot of sacrifices. ఈ ప్రజలు దేవుని యొక్క సేవలో అనేకమైనటువంటి సమర్పణలు చేసినటువంటి వాడు ప్రభు గారు చెప్తున్నారు మత్తయి సువార్త 7:22 వచనంలో. He says people come to him in that day. ఆ దినాన్ని ప్రజలు ఆయన దగ్గర, not one or two people, many people, he says. అనేకులని ఇక్కడ ఒక మాట ఉంది, ఒకరిద్దరు కాదు, అనేకులు. They say we prophesied in your name. వాళ్ళు అంటారు నీ నామమున మేము ప్రవచించాం, went around casting out demons in your name. నీ నామమున అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టాం, we performed miracles in your name. నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశాం. And I will tell them, నేను వారితో అంటాను, depart from me all of you who practice lawlessness. నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుతున్నాను. Did he tell them, no, you're telling lies? లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు ఆయన. You didn't preach, you did not do miracles. లేదు మీరు ప్రవచించలేదు, లేకుంటే మీరు అద్భుతాలు చేయలేదు అన్నాడా? You can tell lies to people, but you can't tell lies to Jesus. మీరు ప్రజలతో అబద్ధాలు చెప్పొచ్చు కానీ యేసు ప్రభువుతో అబద్ధాలు చెప్పలేరు. Today so many people tell lies. I did this miracle, I did this miracle, I did that. ఈ దినాల్లో అనేకులు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను ఈ అద్భుతం చేశాను, నేను అద్భుతం చేశాను, నేను ఈ అద్భుతం. Most of it is lies. అనేకమైనవి అబద్ధాలే. But when you stand before Jesus, అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముందు you can't tell him I did miracles in your name. నేను అద్భుతాలు చేశాననేటటువంటి సంగతి కాదు. They did it. చేశారు వాళ్ళు.
They cast out demons in His name. దేవుని నామాన్ని వాళ్ళు దెయ్యాలు They went all over the world preaching in Jesus' name. వారు లోకమంతా తిరిగి యేసు ప్రభువారి నామాన్ని ప్రవచిస్తూ వచ్చారు. Now you would think that such people should get the highest reward in heaven. మీరు అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకి పరలోకంలో చాలా ఉన్నతమైన స్థానం ఉంటుంది అనుకుంటారా? They preach so much, అంతగా బోధిస్తున్నారు. they gave up their jobs to be full-time workers. వాడు ఉద్యోగాలు వదిలిపెట్టేసి పూర్తి సమయం సేవ చేశారు. They did miracles, cast out demons. దెయ్యాల్ని వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు. And all the people respected them as great men of God. ప్రజలందరూ కూడా వాళ్ళని గొప్ప గొప్ప దైవజనులని ఎంతో గొప్ప గౌరవ మర్యాదలు ఇచ్చారు. They did it all in Jesus' name. యేసు ప్రభువారి నామాన్ని చేశారు. Not some other religious people. వేరే ఇతర మత సంబంధమైన వాళ్ళు కాదు. In Jesus' name. యేసు నామాన్ని. And these people who did all these things, ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రజలు, Jesus says, you can go to hell, all of you. యేసు ప్రభువారు అన్నారు, మీరందరూ కూడా వెళ్ళిపోయి నరకానికి వెళ్తారు. How can such people go to hell who made so much sacrifice for Jesus? యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇన్ని సమర్పణలు చేసినటువంటి ప్రజలు నరకానికి ఎట్లా వెళ్తారు? Shall I tell you why? ఎందుకు నేను చెప్పనా? They were like trees without any root. ఏ విధమైనటువంటి వేళ్ళు లేనటువంటి చెట్లు మాదిరిగా వాళ్ళు ఉన్నారు. It was only on the outside. ఇది బాహ్యంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. Giving out tracts, preaching, praying, fasting, పత్రికలు ఇవ్వటం, ఉపవాసం ఉండటం, ప్రార్థనలు చేయటం, casting out demons, దెయ్యాలు వెళ్ళగొట్టడం, doing miracles, అద్భుతాలు చేయటం, preaching. ఎక్కడ చూసినా బోధ బోధించుకుంటూ వెళ్ళిపోవటం. You look inside their heart, నిజంగా వాళ్ళ లోపల వాళ్ళ హృదయంలో చూస్తే they did not have any compassion. లోపల ఏ జాలి లేదు, కార్యక్రమం లేదు. They did not love their husbands and their wives. వాళ్ళ భార్యలను గాని వాళ్ళ భర్తలను గాని యథార్థంగా ప్రేమించలేదు. వాళ్ళు They did not love their fellow believers. వాళ్ళ సహపాఠి విశ్వాసుల్ని ప్రేమించలేదు. Criticizing, finding fault. ఎంతసేపు కూడా ఇతరులను విమర్శిస్తూ కూర్చోవడం, తప్పులు పట్టుకుంటూ కూర్చోవడం. Maybe some believer in some other denomination criticizing, finding fault with them. ఒకవేళ వేరే ఇతర డినామినేషన్ లో తెగల్లో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తున్నారేమో, వాళ్ళని గురించి తప్పులు పట్టుకుంటున్నారేమో. You know, if you are like that, మీరు కూడా అట్లా ఉంటే, do so many things for the Lord. ప్రభు కొరకు ఎన్నెన్నో చేస్తున్నారు. You stand before the Lord one day and say, Lord, I sacrifice so much for you. ఒకదినాన ప్రభువు నిలబడి, ప్రభు నీ కోసం ఇన్ని సమర్పణ చేసుకున్నాను నేను. The Lord may say to you, go away from me. ప్రభు అనొచ్చు, నా యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపో అనొచ్చు. Go and learn what it means that I want mercy and not sacrifice. నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అనే మాట మీరు వెళ్ళి నేర్చుకోండి అని ప్రభు అంటున్నాడు. I don't want Jesus to say that to me on the final day. ఆ చివరి దినాన్ని, అంచె దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట నాతో చెప్పడం. I want to make sure today that I have some roots underneath my life. ఈ రోజే నేను నిశ్చయం చేసుకోవాలని కోరుతున్నాను. నా కింద వేళ్ళు ఉండటం అనేది నేను నిశ్చయం చేసుకోవాలి. Should we have sacrifice? మన బలిని కలిగి ఉండాలి. Yes. అవును, that is the tree. అది చెట్టు. But underneath that tree must be the roots. దాని క్రింద వేళ్ళు ఉండాలి. So Jesus is not saying, the Lord is not saying, I don't want any sacrifice from you. నాకేమైనటువంటి సమర్పణ మీ దగ్గర నుంచి అక్కర్లేదని ప్రభు ఏం చెప్పట్లేదు. He is saying, I desire mercy more than sacrifice. ఆయన అంటున్నాడు, ఈ సమర్పణ కంటే, బలి అర్పణ కంటే కనికరాన్నే ఎక్కువ కోరుతున్నాను. Otherwise the sacrifice has no value. లేనట్టయితే ఈ బలి అర్పణ సమర్పణకి ఏదో విలువ లేదు. See, the Lord uses an example. ప్రభు first of all, he told a parable in Luke 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదట ఆయన ఒక ఉపమానం చెప్పారు. Here is an example of a man who was like a big tree without any roots. సో ఈ ఏ విధమైనటువంటి వేళ్ళు లేనటువంటి పెద్ద చెట్టు మాదిరిగా ఒక వ్యక్తి ఉన్నాడు. See his sacrifice. చూడండి తన యొక్క బలి సమర్పణ. Verse 12. 12వ వచనంలో, I fast twice a week. Luke 18 verse 12. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. I fast twice a week. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయి. I pay tithes of all that I get. I give 10% to God. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. Verse 11 middle. 11వ వచనం మధ్య భాగంలో, I am not a swindler. నేను చోరుల వలె లేను. I am not unjust. నేను అన్యాయస్తుల వలె లేను. I am not an adulterer. నేను వ్యభిచారుల వలె లేను. Isn't that good? మంచిదే కదా? What a life. He fasts and prays every week. చూడండి ఎంత గొప్ప జీవితం. ప్రతి వారాన్ని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. He goes for meetings. కోటాలకు వెళ్తున్నాడు. And Jesus said these Pharisees also used to cross land and sea to convert people. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ యొక్క ప్రజలు కూడా ప్రజలను మార్చడానికి వాళ్ళు సముద్రాలు, భూమి అంతా దాటి వెళ్తున్నారు. That means they used to become full-time workers and go to other countries to preach. అంటే వాళ్ళు పూర్తి సమయం సేవ కోసం వెళ్ళి బోధించడానికి ఇతర దేశాలు కూడా వెళ్తున్నారు. What a lot of sacrifice. గొప్ప సమర్పణ కదా ఇది. But they had no compassion. అయితే వాళ్ళలో కనికరము. And you can see that in the next sentence. తర్వాత వచనంలో దాన్ని చూడొచ్చు. Verse 11 last part. 11వ వచనం చివరి భాగంలో, I am not even like this sinner over there. ఈ సుంకరి వలె కూడా నేను ఉండనందుకో. When you talk like that, మీరు అట్లా మాట్లాడినప్పుడు, then you know you have no compassion. మీకు ఏ విధమైన కనికరం లేదని తెలిసిపోతుంది. I fast.
నేను ఉపవాసం I ఉంటున్నాను, pray, ప్రార్థన I go చేస్తున్నాను, to meetings, మీటింగ్ లో వెళ్తున్నాను, I know the Bible. బైబిల్ తెలుసు. But I'm not like that sister there. కానీ ఆ సిస్టర్, ఆ సహోదరి మాదిరిగా మాత్రం నేను I'm లేను. not like that brother there. లేకుండా ఆ సహోదరి మాదిరిగా మాత్రం లేను. I'm holy. అంటే ఏం చూసి, I'm holier than others. అంటే ఇతరుల కంటే నేను చాలా పవిత్రంగా ఉన్నానని మనసులో అనుకుంటున్నాను. Then you have no compassion. అంటే మీకు కనికరం లేదు. Supposing Jesus sat in heaven and said, I'm holy, I'm not like all those sinners on earth. ఒక ఊహించండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉండి నేను చాలా పరిశుద్ధుని, ఇట్లాంటి పాపాత్ములైన ప్రజల వల్లే లేను అని ఆయన అనుకుంటున్నాడు అనుకోండి, We would all be lost. ఇక మనందరం నశించిపోయి ఉండేవాళ్ళు. But in his holiness, there was a tremendous compassion. అయితే ఆయనకున్న పరిశుద్ధతలో కూడా ఎంతో గొప్ప కనికరం ఉంది కింద. If your holiness does not have compassion, it is a false holiness. నీ పరిశుద్ధత కూడా కనికరం లేకపోతే, కనికరం అనేటటువంటి బేస్ లేకపోతే అదంతా తప్పుడు. I hope we will learn something this week. కనుక ఈ దీనిలో నుండి ఈ వారంలో ప్రజలు కొన్ని నేర్చుకుంటారని అనుకుంటున్నాను. Not that sacrifice is unimportant, అంటే ఈ బలి సమర్పణ అనేది ప్రాముఖ్యత లేదని కాదు, but that compassion is greater. అయితే ఈ కనికరం అనేటటువంటిది, జాలి అనేటటువంటి చాలా గొప్పది. See, the second time Jesus quoted this verse, ఈ రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పింది. we saw the first one in Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మొదటి సందర్భం చూసాం. In Matthew 9 verse 13. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో. Now we would think that saying that once is enough. ఒకసారి అది చెప్తే సరిపోతుందని అనుకోవచ్చు. But no, he said it the second time. అయితే రెండోసారి కూడా ఈ మాట చెప్పారు. In Matthew chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. Again, he spoke to people who were criticizing others. ఇతరులను విమర్శించేటటువంటి ప్రజలతో మళ్ళా ప్రభువారు మాట్లాడుతున్నారు. We read here in Matthew chapter 12 మత్తయి సువార్త 12వ అధ్యాయంలో that Jesus and his disciples were walking through the grain fields on the Sabbath day. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో సబ్బాతు దినాన్ని నడిచి వెళ్తున్నారు. And his disciples were hungry and they picked some grains of wheat. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వాళ్ళ ఆకలితో ఉండి కొన్ని వెన్నులు తుంచుకొని తినడం ప్రారంభించారు. Now that was permitted to take grains. ఆ వెన్నులు తుంచుకునే ఆ ధాన్యం తినడం అనేది అనుమతించబడింది. The Old Testament law said, పాత నిబంధన నియమం చెప్తుంది, God told the people of Israel, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, you are all brothers and sisters. మీరందరూ సహోదరులు సహోదరులు. So if somebody is walking through your field, ఎవరైనా they are all permitted to pick grain from your field to eat. పొలంలో నుంచి మీరు నడిచి వెళ్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ధాన్యపు గింజలు తినడం అనేది అనుమతించబడింది మీకు అందరికి. They can't bring a basket and collect all your wheat. అంటే ఏదో గంప తెచ్చుకుని ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోతారని కాదు. But if they are hungry, they are permitted to take. That is the Old Testament law. ఆకలిగా ఉంటే ఆ వెన్నెలు తుంచుకునే ఆ ధాన్యం తినడం అనేది ఈ పాత నిబంధన ధర్మశాస్త్రంలో నియమంలో అనుమతించబడింది. That was not stealing. అది నిషేధించబడింది కాదు. I mean, today if you go to somebody's compound and pick his fruit and all, that is stealing. మరి ఈ దినాల్లో మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు పెరట్లో నుండి చెట్టు నుంచి ఒక పండు ఏదైనా తెంపుకున్నారనుకున్న దొంగతనం అది. In Israel, God said you are all one family. అయితే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అన్నాడు మీరంతా ఒక కుటుంబం. So I bless you, you must share your blessing with others. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఈ ఆశీర్వాదాలు మీరు ఇతరులతో పంచుకోవాలి. They were permitted to pick the grain from anybody's field. కనుక ఎవరు పొలంలోంచైనా వెన్నులు తుంచుకుని తినడం అనేటటువంటిది అనుమతించబడింది. Nothing wrong with that. దానిలో ఏం తప్పులేదు. But because they did it on the Sabbath day, అయితే అది విశ్రాంతి దినాన్ని, సబ్బాతు దినాన్ని చేశారు. The Pharisees saw it and said, hey, your disciples are doing verse 2 what is not lawful to do on a Sabbath పరిసయ్యులను day. చూసి అన్నారు, నీ శిష్యులు ధర్మశాస్త్రంలో ఏదైతే చేయకూడదు చేస్తున్నారు అన్నారు. And then Jesus, you know, one of the wonderful things about Jesus, he always defends his disciples. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి చాలా అద్భుతకరమైన సంగతి ఏంటంటే ఎల్లప్పుడూ కూడా తన శిష్యులు పక్షంగా ఉండి ఆయన మాట్లాడుతుండేవారు. That's one thing I always see. ఎప్పుడు కూడా నేను He చెప్పాను, always defended his disciples. ఆయన ఎల్లప్పుడూ కూడా తన And శిష్యుల he పక్షంగా always defended those who were criticizing poor sinners. మరి ఈ చాలా పెదవాళ్ళైనటువంటి పాపులను ఎవరైతే విమర్శిస్తున్నారో అట్లాంటి సందర్భాల్లో ఈ పాపుల పక్షంగానే ప్రభు ఉండేవారు. So I learned 2 lessons from that. దానిలోంచి నేను 2 పాఠాలు నేర్చుకున్నాను. One lesson is this. ఒక పాఠం ఏంటంటే, if I criticize somebody, నేను ఎవరినైనా విమర్శిస్తే Jesus will be on that person's side. యేసుక్రీస్తు ప్రభువారు అవతల వాళ్ళ పక్షంగా ఉంటారు. So I don't want to do that. కనుక నేను అలా ఉండడం నాకు ఇష్టం. Secondly, రెండవది I want to learn నేను నేర్చుకోగలిగేది, I learned this, that if somebody criticizes me, ఎవరన్నా నన్ను విమర్శిస్తే I don't have to worry, Jesus is on my side. నేను ఇంకేం చెప్పక్కర్లేదు, యేసు ప్రభువు నా పక్షంగా ఉంటారు. I don't have to defend myself. నన్ను నేను సమర్థించుకోక్కర్లేదు. I remember when I was a young man, నా జ్ఞాపకం ఉంది, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, I was only about 22 years old. ఇంచుమించు నాకు 23 సంవత్సరాలే వయసు. Brother Buxing told me, సార్ బక్సింగ్ గారు చెప్పారు, he said, 3 pieces of advice I give you. నేను నీకు 3 సలహాలు చెప్తానన్నారు. 1, ఒకటి, never in your life make your needs known to anybody. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ అవసరతలో ఎవరికి తెలియచేయొద్దు అన్నారు.
I have followed that దానిని అనుసరించారు 45 years. 45 సంవత్సరాలుగా. Second thing, రెండోది he said, live very simply. ఆయన ఏమన్నారంటే చాలా సాధారణమైనటువంటి సామాన్య జీవితాన్ని జీవించాలి. Don't waste money on yourself. Don't waste money on yourself. నీ విషయమైన ఎక్కువ డబ్బు వృధా చేసుకోవద్దు. That also I have tried to do. అదే నేను చేయడానికి ఆ విషయం. And the third thing he said, మూడోది ఏంటంటే if somebody criticizes you, just keep quiet. ఎవరన్నా నిన్ను విమర్శించినప్పుడు నువ్వు కేవలం మౌనంగా ఉండిపో. That also I have tried to do. అది కూడా నేను అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. That is what we see here. Jesus is on the side of somebody criticize you. Jesus is on your side. You don't have to fight back. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరన్నా విమర్శిస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఎప్పుడు కూడా విమర్శింపబడే వాళ్ళ పక్షంగా ఉంటున్నారు. కనుక వాళ్ళు సమర్థించుకుంటారు. He defended his disciples. తన శిష్యుల పక్షంగా ఉండి సమర్థిస్తారు. And he quoted from the Old Testament. ఆయన పాత నిబంధనలో ఉన్న సంగతి చెప్పారు. He said, don't you remember what David did, verse 3, when he was hungry? మరి దావీదు ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, అది మీరు వినలేదా? He entered the house of God and he ate the consecrated bread which only the priests are allowed to eat. ఆయన దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా ఇతరులు కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు కదా. In the Old Testament tabernacle, పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలో there was a place called the holy place. అది పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. And there was a table there with 12 loaves of bread symbolizing the 12 tribes of Israel. అక్కడ ఒక బల్ల ఉంది. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి సూచనగా 12 రొట్టెలు ఉన్నాయి, సముఖపు రొట్టెలు. And the priests could eat that bread. మరి యాజకుడు ఆ రొట్టెను తినొచ్చు. That means the Levites. అంటే లేవి. Nobody else. ఇంకా ఇతరులు ఎవరు కూడా తినకూడదు. It was a sin for other people. ఇతరులు అట్లా చేస్తే పాపం వాళ్ళకి. One day, ఒకరోజు David and his friends came to some place. దావీదు తన స్నేహితులు ఎక్కడి నుంచో ఒక స్థలానికి వచ్చారు. And they met the priest. ఆ యాజకుడిని కలుసుకున్నారు. And David was running away from King Saul, who was trying to kill him. ఆ సమయంలో దావీదు తను చంపగోరుతున్నటువంటి సౌలు చేతుల్లోంచి తప్పించుకుని పారిపోతున్నాడు. He had a few friends with him. తనతో పాటు కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. He told the priest, we are very hungry. Is there any food here? అక్కడ ఉన్న యాజకుల్ని అడిగాడు, మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. The priest said, there's no food. యాజకుడు అన్నాడు, ఏంది ఆహారం లేదు. Only inside the tabernacle those 12 loaves are there, which is not permitted for you to eat. మరి ఆ ప్రత్యక్షపు గుడారంలో అక్కడ 12 రొట్టెలు ఉన్నాయి, కానీ మీరు తినడానికి వీల్లేదు. And David thought, well, God will understand me. మరి దావీదు అనుకున్నాడు, దేవుడే నా సంగతి గ్రహిస్తాడు. He said, give it to me. సరే నాకు ఇమ్మన్నాడు. And he ate it. ఆయన తిన్నాడు. And God did not punish him. మరి దేవుడు ఆయన శిక్షించలేదు. What do we learn from that? దాని నుంచి ఏం నేర్చుకున్నాం? God loves man so much. మరి దేవుడు మనుషుని అంతగా ప్రేమిస్తున్నాడు. He doesn't make laws to make life miserable for people. ప్రజల యొక్క జీవితాన్ని దౌర్భాగ్యంగా ఉండేటట్టు చేయడానికి నియమాలు సూచించలేదు. And that is what Jesus quoted here. అదే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్పారు. David went and ate that holy bread which only the priests are supposed to eat. కేవలం యాజకులు మాత్రమే భుజించవలసినటువంటి సముఖపు రొట్టెలను దావీదు వెళ్ళి తిన్నాడు కదా. So why can't my disciples take some grain on the Sabbath day? కనుక మరి నా శిష్యులు సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని కొన్ని వెన్నులు తుంచుకుని తింటే ఏమైంది? God doesn't want the people to die of hunger on the Sabbath day. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆకలితో ప్రజలు చచ్చిపోవాలని దేవుడు కోరట్లేదు. And then he said, అప్పుడు ఆయన అన్నారు, verse 7, 7వ వచనంలో, if you had known the meaning of this verse, I desire compassion and not sacrifice, you would not have condemned these innocent disciples of mine. కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. You know, when we don't have mercy, నిజంగా మన కనికరం లేనప్పుడు we condemn a lot of innocent people, like Jesus said here. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్పినటువంటి రీతిగా అనేక మంది నిర్దోషులైనటువంటి ప్రజల నిమిత్తమై మనం తీర్పు తీరుస్తుంటాం. We pass a judgment on somebody without knowing all the facts. అక్కడ సత్యాలేమిటో తెలియకుండా, జరిగిన సంగతులు తెలుసుకోకుండా మనుషుల గురించి తీర్పులు చెప్పేస్తాం. We are so quick to judge people. ఇతరులకు తీర్పు తీర్చడానికి ఎంత త్వరగా చేస్తాం. So and so is wrong, so and so is wrong. ఫలానా వాళ్ళు తప్పు, ఫలానా వాళ్ళు తప్పు. See what that person did, see what that person did. ఆ మనుషుడు ఏం చేశాడు చూడండి, ఈవిడేం చేసింది చూడండి. So quick to criticize our husband, criticize the wife. ఎంతో తొందరగా భార్యను విమర్శించడం కానీ, భర్తను విమర్శించడం కానీ, తప్పులు పట్టుకోవడం. These are all marks of a Pharisee. ఇవన్నీ కూడా పరిసయ్యుల యొక్క గుర్తులు. People whom Jesus will condemn. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే ఆయన శిక్షావిధిలో, He will say, depart from me. ఆయన అన్నాడు, నా ఎదురు నుండి తొలగిపోండి. Because you didn't have any compassion. ఎందుకంటే మీకు ఏ విధమైన కనికరం లేదు. I'll tell you something. ఒక సంగతి చెప్తాను. It doesn't matter if you don't do miracles and heal the sick. మీరు రోగులు బాగు చేయకపోయినా, మీరు అద్భుతాలు చేయకపోయినా పర్వాలేదు. You can do that only if God gives you the gift. ఒకవేళ దేవుడు మీకు ఆ వరం ఇస్తే మీరు చేయొచ్చు. But compassion, everybody can have. ఈ కనికరం అనేది, జాలి అనేది ప్రతి ఒళ్ళు కలిగి ఉండగలరు. That Jesus told all of us
to love one another. యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటంటే మనందరం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. He didn't tell all of us to cast out demons and do miracles. మనందరం కూడా దెయ్యాలు వెళ్ళగొట్టాలని లేకుంటే అద్భుతాలు చేయాలని దేవుడు చెప్పలేదు. He didn't even tell all of us to preach. లేకుంటే మనందరం బోధించాలని కూడా ప్రభు చెప్పలేదు. But he did tell all of us to love one another. అయితే ఆయన చెప్పింది ఏంటంటే మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. So let us concentrate on the roots of our life first. మన యొక్క జీవితానికి వేరు ఏమైతే ఉందో మూలం దాన్ని మనం కేంద్రీకరించి Remember this, that a sacrifice that comes without compassion is like a tree without roots. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ కనికరము లేనటువంటి సమర్పణ బలి అర్పణ అది ఎలా ఉంటుందంటే వేళ్ళు లేనటువంటి చెట్టు మాదిరిగా ఉంటుంది. So whenever you do any service for the Lord in future, కనుక భవిష్యత్తులో మీ యొక్క జీవితాల్లో ఎప్పుడైనా ప్రభువుకి సేవ whenever చేసినా you make a sacrifice for the Lord, ప్రభు కొరకు ఏ విధమైన సమర్పణ చేసినా ask yourself, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి. underneath the sacrifice, how much compassion is there for other people? ఈ సమర్పణకు క్రింద ప్రజల విషయమై ఎంత కనికరాన్ని నేను కలిగి ఉన్నాను. Otherwise you are doing the sacrifice only for yourself. లేనట్టయితే మీరు చేసే సమర్పణ అంతా మీ తృప్తి కోసమే చేస్తున్నారు. You think these people who go to the temples and put money in the hundi are doing it for others? They are doing it for themselves. దేవాలయాల్లోకి వెళ్ళి హుండీలో ఎంతతో డబ్బేసి వాళ్ళందరూ కూడా ఇతరుల కోసం చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు. They put money in the hundi saying, please heal me, please give me a good job, please give a good husband for my daughter. ఆ హుండీలో డబ్బేసి వాళ్ళు ఏమంటారంటే నాకు ఈ మంచి ఉద్యోగం రావాలి, లేకుండా మా అమ్మాయికి చక్కటి అబ్బాయితో పెళ్లి కావాలి, ఇట్లా రకరకాలు They చెప్తారు. are only seeking their own. వాళ్ళు స్వయాన్నే కోరుతున్నారు. That is not sacrifice. అది భలే సమర్పణ కాదు. Because there's no compassion underneath. దాని వెనక బలి లేదు, కనికరం లేదు. Jesus sacrificed for others. యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల నిమిత్తమే సమర్పణ. All these people go on long pilgrimages to different places. పెద్ద పెద్ద దీర్ఘ పుణ్యక్షేత్రాలకి ప్రయాణాలు చేసేటువంటి You think they are doing it for other people? ఇతరుల కోసం చేస్తున్నారు? No, they're doing it for themselves. లేదు, వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. Whereas Jesus taught us to have compassion for others. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల గురించి మనం కనికరం జాలి చూపించాలి. Our sacrifice must come like that. మన యొక్క బలి అర్పణ సమర్పణ అట్లా రావాలి. Jesus sacrificed on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద బలి That అర్పణ was not for himself. ఆయన కోసం కాదు, It was 100% for others. 100% ఇతరుల కోసమే. That is the difference between Christian sacrifice and all other sacrifice. క్రైస్తవుల యొక్క సమర్పణ బలి అర్పణకి ఇతరులైనటువంటి వాళ్ళ యొక్క సమర్పణకి బలికి అదే భేదం. Christian sacrifice comes out of compassion for other people. క్రైస్తవ సమర్పణ ఇతరుల నిమిత్తమైనటువంటి కనికరము జాలితో వస్తుంది. May God help us all to have that. అది మనం కలిగి ఉంటే ప్రభు మనకు సహాయం చేయను గాక. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.